నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను విష్ణుప్రియ. రియల్ ఎస్టేట్ అసలు ఆ పేరు వినగానే మనకి కుప్పల తెప్పల ప్రశ్నలు వస్తుంటాయి కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బు సంపాదించారని చెప్తాం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయారని చెప్తాం. ఇప్పుడైతే మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది దాని గురించి మాట్లాడమంటే అందరూ మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దీన్ని కూడా చాలా జెన్యూన్గా సేఫ్గా చేయొచ్చు అని మీకు తెలుసా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కూడా చాలా క్రమ పద్ధతిలో ఉంటారు అనే విషయం మనం ఎప్పుడైనా విన్నామా? ఎవరిని నమ్మాలి? మార్కెట్లో మనం ఒక ప్రాపర్టీ కొనాలంటే ఎలాంటి వాళ్ళని నమ్మాలి? ఇలాంటి సందేహాలన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటికీ కూడా ఇప్పుడు సమాధానాలు చెప్పడం కోసమే ఈ ప్రోగ్రాం పెట్టాం. టీఆర్ఎఫ్, తెలంగాణ రియల్టర్ ఫోరం. కొత్తగా వింటున్నారా? లేదండి, ఉంది. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడమే ఇప్పుడు ప్రారంభించబోతున్నాం. మనతో పాటు ఉన్నారు భవనం శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయన దీనికి వ్యవస్థాపక ప్రెసిడెంట్గా చేస్తున్నారు టీఆర్ఎఫ్కి. టీఆర్ఎఫ్ అంటే ఏంటి, ఎలా స్థాపించారు, దాని వెనకాల కథా కథనాలు అన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. జనరల్గానే రియల్ ఎస్టేట్ అని ఒక మాట చెప్పగానే ఒక రకమైనటువంటి భయం అనేది వస్తుంది కదా సార్. అంటే దాంట్లో లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు చూసిన ప్రజలు కూడా అంతమంది ఉన్నారు. దాన్ని మీరు క్రమబద్ధీకరణ చేయడం అని ఒక ప్రోగ్రాం పెట్టారు, అదే కదా టీఆర్ఎఫ్. అసలు టీఆర్ఎఫ్ అంటే ఏంటి సార్? దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఓకే, టీఆర్ఎఫ్ అంటే తెలంగాణ రియల్టర్స్ ఫోరం అండి. ఇది ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్. ఇది అంటే ఆషామాషిగా మేము తీసుకోలేదు, ఒక సిస్టమేటిక్గానే ఫాలో అవుతున్నాం. అన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే దీన్ని గవర్నమెంట్ తోటి రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకొని దాని పద్ధతిలోనే వెళ్తున్నాము. అసలు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ అంటే తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరూ కూడా చాలామంది ఎవరి బిజినెస్లు ఎవరి డీల్స్ వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక సిస్టమ్గా లేదు. మేము మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది కూడా అదే. అంటే నేను కూడా రియల్ ఎస్టేట్లో ఒక 14 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్త రోజు చాలా అబ్జర్వ్ చేశాను. అంటే చాలామంది ఒక సిస్టమ్ లేదు, వాటి వల్ల నేను కూడా చాలా నష్టపోయాను. కొంతమందిని కొంచెం నేర్చుకున్నాను, అంటే ఇలా మనం చేయకూడదు, మనం ఇలా చేయాలి, ఇవన్నీ నేను నేర్చుకొని అసలు మనం నేర్చుకోవడమే కాకుండా మిగతా వాళ్ళకి ఎందుకు నేర్పించకూడదు ఇవన్నీ. ఆ ఉద్దేశంతో తెలంగాణ రియల్టర్స్ ఫోరం అని స్థాపించడం జరిగింది. ఈ ఫోరం ద్వారా మేము రియల్ ఎస్టేట్ ఏజెంట్లని ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్దామని. అంటే ఇప్పటివరకు అన్ఆర్గనైజ్డ్గా ఉంది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి సంబంధించి. దీన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలో తీసుకెళ్లడం అనేది తెలంగాణ రియల్టర్స్ ఫోరం యొక్క ధ్యేయం. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? మేము అక్టోబర్ నెలలో 2023లో, అంటే పోయిన సంవత్సరం అక్టోబర్లో మొదలు పెట్టామండి. 11 నెలలు అవుతుంది. రేపు 5వ తారీఖు శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ సత్యసాయి నిగమాగమంలో మాది మొదటి వార్షికోత్సవం, ఫస్ట్ యానివర్సరీ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా మేము ఏజెంట్లు, తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరికీ నా స్పెషల్ ఇన్విటేషన్. ఏజెంట్లు అందరికీ కూడా తప్పకుండా రండి, మా ఈ ఫస్ట్ యానివర్సరీని సక్సెస్ఫుల్గా చేయండి. ఎంట్రీ లేదండి మిత్రులారా, మీ అందరూ మా సోదరులు కాబట్టి మీ అందరికీ ఎంట్రీ ఫ్రీ అండి. ఓకే, అయితే 1 ఇయర్ అయింది కదా సార్. ఇప్పుడు దాంట్లో ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు టీఆర్ఎఫ్లో ఏజెంట్ కావాలి అని అనుకుంటున్నారు. అవునండి. వాళ్ళు ఏ పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది? పద్ధతులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటేనండి, ఏ ఏజెంట్కైనా చెప్తున్నాను, పక్కవాడిని మోసం చేయాలనే ఉద్దేశం మాత్రం ఉండకూడదండి. అది జనరల్గా ఎవరికైనా ఉండాల్సిందే, కానీ తెలంగాణ రియల్టర్స్ ఫోరంలో మాత్రం అది కంపల్సరీ. మేము స్క్రూటినీ చేస్తాము. ఎవరైనా మెంబర్షిప్ కావాలంటే మాకు ఒక మెంబర్షిప్ కమిటీ ఉంటుంది, ఆ కమిటీకి ఒక చైర్మన్ ఉంటారు. సో ఆయన చూసుకుంటారు ప్రొసీజర్ మొత్తం. తీసుకున్న తర్వాత ఆయన స్క్రూటినీ చేశాక మళ్ళీ దానిపైన ఇంకొక కమిటీ ఉంటుంది. సో వాళ్ళు స్క్రూటినీ చేసి ఓకే అంటేనే ఆ ఏజెంట్కి మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో వచ్చిన వాళ్ళందరికీ మేము మెంబర్షిప్ ఇవ్వం. కరెక్ట్గా వీళ్ళు అసోసియేషన్లో సూట్ అవుతారు, వీళ్ళు జెన్యూన్, పక్క వాళ్ళని మోసం చేయరు, జెన్యూన్గా చేస్తారంటేనే మేము మెంబర్షిప్ ఇస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఇది పెట్టి 1 ఇయర్ అయింది కదా. అవును మేడం. ఈ టీఆర్ఎఫ్ కారణంగా అంటే ఏమాత్రం హద్దులు లేకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు రేట్లు చెప్తుంటారు. అవునండి. జనరల్గా మనం ఒక ప్రోడక్ట్ రేట్ తీసుకుంటే ఇక్కడ కొన్నా ఇంకో సూపర్ మార్కెట్లో కొన్నా ఇంచుమించు అదే రేట్ ఉంటుంది. అవునండి. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ విషయానికి వచ్చేసరికి అదే ప్లేస్లో 2 ప్రాపర్టీలు చూపిస్తున్నప్పుడు ఇద్దరు ఏజెంట్లు 2 వేరు రేట్లు, భిన్నమైన రేట్లు చూపిస్తుంటారు. ఇప్పటిదాకా మనం అవి చాలా చూసాం కదా. అవునండి. దీన్ని క్రమబద్ధీకరించే కార్యక్రమం ఏమన్నా టీఆర్ఎఫ్ చేపట్టిందా?
ఇది క్రమబద్ధీకరించడం అంటే దీనిలో ఏజెంట్ పాత్ర దాదాపుగా ఉండదని మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ఈ రేట్ల విషయంలో ఎవరైతే సెల్లర్స్, ఓనర్స్, ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఉంటారో వాళ్ళ రేట్లే ఏజెంట్లు చెప్తారు. నేను అబ్జర్వ్ చేసింది కూడా అదే. బట్ మీరు చెప్పిన దానిలో ఎక్కడో ఒక చోటు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏజెంట్లు ఏదో మార్జిన్ పెట్టుకొని చెప్పడం, కానీ అవి చాలా రేర్ అవి. బట్ అవి ఎంత చెప్పినా కొనే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఆ ఎక్కువ ప్రైస్ చెప్పడం అనేది మాత్రం ఓనర్స్ తప్పది. అక్కడ మార్కెట్లో ఏది ఉందో అది చెప్పడమే కరెక్ట్. ఏజెంట్లు మాత్రం దాదాపుగా ఎవరు ఆ పని చేయరు. ఓకే, అంటే మీ ఏజెన్సీకి సంబంధించినంత వరకు దీంట్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీ వైపు నుంచి, తప్పకుండా ఏజెంట్స్ వైపు నుంచి ఏ ప్రాబ్లం తప్పకుండా. అవునండి. ఇక్కడ మనం టీఆర్ఎఫ్లో ఏజెన్సీ తీసుకొని మెంబర్షిప్ తీసుకొని ఏజెంట్ అయితే వాళ్ళకి జరిగే లాభాలు ఏంటి సార్? లబ్ధి ఏముంటుంది? లబ్ధి ఇన్ ద సెన్స్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ బెనిఫిట్ ఏంటంటే మేడం, వాళ్ళు చేసే బిజినెస్లో చేసే కమిషన్స్కి సంబంధించి టీఆర్ఎఫ్ కంప్లీట్ సేఫ్టీ అంటే సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఇస్తాం. సేఫ్టీ మెజర్స్ అంటే వాళ్ళు ఒక కస్టమర్తో అప్రోచ్ అయ్యేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందుగా ఆ డీల్ అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే చాలామంది కస్టమర్స్ ఏం చేస్తుంటారు, ఈ కమిషన్లు డీల్ అయిపోయిన తర్వాత కమిషన్ ఎగ్గొట్టడం ఎలా చూస్తుంటారు. ఎందుకంటే డీల్ అవ్వక ముందు వరకు ఏజెంట్ అవసరం ఉంటుంది, అయిన తర్వాత ఏజెంట్తో పని ఉండదు ఇక. ఎందుకంటే బయ్యరు సెల్లరు ఇద్దరు ఒకటైపోతారు, ఇద్దరు మాట్లాడేసుకుంటారు, నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి కాబట్టి. బట్ చాలా ఎక్కువ మంది అలా చేస్తున్నారు. ఇప్పుడు మా దృష్టికి కూడా అదే వస్తుంది. అది తప్పకుండా ఆ విషయంలో మేము మా మెంబర్స్ అందరూ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ మా టీఆర్ఎఫ్ నుంచి ఒక ఎంఓఈ అనేది రిలీజ్ చేసాం రీసెంట్గా. సో ఈ కస్టమర్తో అయినా మా టీఆర్ఎఫ్ మెంబర్ డీల్ చేయాలంటే సైట్ విజిట్కి ముందే ఎంఓఈలో సైన్ చేయించుకుంటారు క్లయింట్ తోటి. చేయించుకున్నాక ఏ ప్రాపర్టీ చూపిస్తున్నారు క్లియర్గా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందో ఆ పర్టికులర్ ప్రాపర్టీతో డీల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ కమిషన్ ఇవ్వకపోతే ఆ ఎంఓఈ అనేది మాకు ఒక అస్త్రం. లీగల్గా ప్రొసీడ్ డెఫినెట్గా అవ్వచ్చు. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఎంఓఈ బాగా హెల్ప్ చేస్తుంది. అవునండి. సో ఇప్పుడు క్లయింట్తో సిగ్నేచర్ తీసుకుంటా ఉన్నారు కదా. అవునండి. ఎవరి దగ్గర తీసుకుంటారు? బయ్యర్ దగ్గర, సెల్లర్ దగ్గర? ఇద్దరు. అంటే ఇప్పుడు బయ్యరు సెల్లరు ఇద్దరితో డీల్ చేస్తుంటారు ఏజెంట్లు. సపోజ్ ఒక ఏజెంట్కి బయ్యరు సెల్లరు ఇద్దరు డైరెక్ట్ అనుకోండి, ఇద్దరి దగ్గర తీసుకుంటారు. ఓకే, ఇద్దరి దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అవునండి. ఇది మీరు గవర్నమెంట్కి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారా? ప్రభుత్వాన్ని కలిసారా? మేము ఇలా యూనియన్ ఫామ్ చేసుకున్నాము టీఆర్ఎఫ్ అనేది అని ప్రభుత్వ అనుమతి దీనికి ఉందా? మాది రిజిస్టర్డ్ అసోసియేషన్ అండి. మా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా 988-2023. ఓకే, ప్రభుత్వ అనుమతి ఉంది. తప్పకుండా. అవునండి. ఇప్పుడు ఎవరైనా ఇన్ కేసు మీరు ఇందాక చెప్పిన ప్రొసీజర్లో ఎంఓఈ మీద ఉంది కాబట్టి కమిషన్ ఇవ్వకపోతే, ఇంతకు ముందు కాలంలో అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కనుక కమిషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టారనుకోండి, ఏం చేస్తుంటారు? అంటే ముందు చేయకపోతే జనరల్గా ఎవరితో ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు, ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా వాడు అంటే అవతల వాళ్ళు కనుక నేను ఇవ్వను, ఏం చేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు టీఆర్ఎఫ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, మేము కొన్ని ఈ సిస్టమ్స్ అన్నీ మేము మొదలుపెట్టిన తర్వాత జనరల్గా ఎంఓఈ మీద సైన్ చేసిన తర్వాత కస్టమర్కి ధైర్యం ఉండదు, నేను ఇవ్వనని చెప్పే ధైర్యం. ఎందుకంటే సంతకం చేశాడు, అక్కడ ఒక ఎవిడెన్స్ అనేది ఉంది. కోర్టు వరకు ఎందుకండి, పబ్లిక్ ఉన్నారు అవసరమైతే. సో ప్రజలే కోర్టుగా తీర్పు చెప్తారు. 10 మందిలో పెడితే అదొకటి సరిపోతుంది కదండి, కోర్టు వరకు కూడా అవసరం లేదు. నేను తప్పు చేశానని చెప్పి అక్కడ అదే చెప్తుంది కదా, ఎంఓఈ చెప్పేస్తుంది. ఆల్రెడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది. ఎగ్జాక్ట్లీ. అవునండి. సో ఇప్పటి నుంచి అంటే ఈ గత సంవత్సర కాలంగా ఎవరైతే కమిషన్స్ ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు అనేవాళ్ళు లేరు. మా అసోసియేషన్ నుంచి అయితే ఆ కంప్లైంట్స్ రావట్లేదండి. అంటే వచ్చినా కూడా మేము ఎలా సాల్వ్ చేయాలని మేము చూసుకుంటాం. మా దగ్గర సిస్టమ్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు టీఆర్ఎఫ్లో ఏజెన్సీ మెంబర్షిప్ తీసుకోకుండా జనరల్గా బయట కామన్ ఏజెంట్లుగా ఎవరైనా వర్క్ చేసుకుంటే వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే అలా అసలు మామూలుగా కామన్గా ఈ మెంబర్షిప్ తీసుకోకుండా ఏజెంట్లుగా వర్క్ చేసుకోవచ్చా, లేదా కంపల్సరీగా మెంబర్షిప్ తీసుకోవాలనే రూల్ ఏమన్నా లేదండి. టీఆర్ఎఫ్లో మెంబర్షిప్ అనేది వాలంటరీ, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళకి ట్రాన్స్పరెంట్ డీల్స్ కావాలి. ఇప్పుడు మా దగ్గర కమిషన్ ఒకటే కాదండి, డీల్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. అంటే అసోసియేషన్లో మెంబర్స్ అందరూ కూడా ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబ సభ్యులు అనమాట. ఒక కుటుంబ ఉండే సభ్యులు, ఇప్పుడు మనం ఒక నలుగురు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మనం చీట్ చేసుకుంటామా? చేసుకోలేము. లేదు పక్కవాడు మనల్ని ఏమంటే మనం నలుగురు ఊరుకుంటామా? ఊరుకోము. అంటే ఇదొక ఫ్యామిలీ, ఇదొక అసోసియేషన్, ఒక యూనియన్. అంటే ఇందులో ఉన్న మెంబర్స్ అందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా డీల్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో చాలామంది బయట రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వాట్సాప్లో చాలా గ్రూప్స్ ఉంటాయి.
సో ఎవరెవరో చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ కాపీ పేస్ట్ చేసి చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఎవరికి బయ్యర్ కానీ సెల్లర్ కానీ డైరెక్ట్ ఉండవు. మా టీఆర్ఎఫ్లో మా మెంబర్స్ అందరూ కూడా డైరెక్ట్ ఉంటేనే పోస్ట్ చేస్తారు. ఓకే, అంటే మీరు దాన్ని డైరెక్ట్గా చూసి దాని గురించి మీకు పూర్తి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు గ్రూప్లో పెట్టడం. ఎగ్జాక్ట్లీ అంటే దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. దాన్ని అమ్మేవాళ్ళు కానీ, ఒక ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని కొనేవాళ్ళు కానీ ఎవరో ఒకరు డైరెక్ట్ ఉంటేనే డీల్స్ అవుతాయి మా దానిలో. అంటే అలాంటి వాటిని మేము అనుమతిస్తాం. 10 మంది ఉండడం వల్ల నష్టం ఏంటంటే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేరు. సో దానివల్ల డీల్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండదన్నమాట. అందుకని ఈ ట్రాన్స్పరెన్సీ కోసం మేము డైరెక్ట్ అనేది ఒక రూల్ పెట్టాము. చాలా సక్సెస్ఫుల్గా అందరూ డైరెక్ట్ ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు చాలా ఈజీగా అవుతుంది ఇప్పుడు. సో మీరు అడిగినట్లు బయట ఏజెంట్లకు రావచ్చా అంటే రావాలని కంపల్సరీ ఏం లేదండి. వాళ్ళకి బెనిఫిట్ కావాలంటే రావచ్చు, వద్దనుకుంటే ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది అంటే అసలు ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి సార్? ఇప్పుడు మీరు చెప్పింది కేవలం కమిషన్ కనుక వాళ్ళు మిస్ప్లేస్ చేస్తే ఇవ్వద్దు, ఎగ్గొట్టాలనుకున్నప్పుడు మాత్రమే ఒకటి కనిపిస్తుంది. దీంతో పాటు ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే ఇంకా ఏంటి బెనిఫిట్స్ ఏజెంట్కి? ఇంకా బెనిఫిట్స్ అంటే ఫస్ట్ మెంబర్షిప్తో పాటు మేము మెంబర్షిప్ ఇయర్లో ఒక యాక్సిడెంటల్ పాలసీ ఇస్తామండి. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒకటి ఇస్తాము. దానికి తోడు ఒక ఏదైతే ఫస్ట్ ఒక ఫ్యామిలీ. నేను ఇండివిజువల్గా ఉన్నాను. ఇండివిజువల్ ఉన్నంత వరకు నాకెవరుంటారు, నాకు సపోర్టివ్గా నాకు ఎవరో ఏజెంట్లు బయట వాళ్ళు ఉంటారు, అందరూ నాకేం సపోర్ట్ ఉండదు. కానీ నేను ఒక అసోసియేషన్, ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే అందులో ఉన్న మెంబర్స్ అందరూ నాకు ఒక సపోర్ట్ ఉంటుంది, మోరల్ సపోర్ట్, సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అదొకటే కాకుండా ఏ కమిషన్ ఇష్యూ వచ్చినా కూడా అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది, లీగల్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ మాకు ఒక లీగల్ టీం కూడా ఉంటుంది. లీగల్ టీం కూడా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో అట్లాంటి మోసం చేసిన వాళ్ళకి లీగల్ నోటీసులు ఇవ్వడము, సో వీళ్ళకి లీగల్ అడ్వైజులు ఇవ్వడం, ఇవన్నీ లీగల్ టీం చూసుకుంటుంది అనమాట. ఓకే, మీకు ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లో మీకు లీగల్ టీం ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తున్నారు, మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఎంఓఈ ఉంది, ఇదంతా మరి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది కదా సార్. ఈ క్లయింట్ దగ్గర తీసుకున్న కమిషన్ డైరెక్ట్గా ఏజెంట్కి ఇచ్చేసినప్పుడు మీ దీనికి టీఆర్ఎఫ్కి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, డబ్బులు ఎలా వస్తాయి? మేము అదే చెప్తున్నాం మేడం, మాది మెంబర్షిప్ ఉంటుంది, ఫ్రీగా ఉండదు. మెంబర్షిప్ అనేది అదొక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ అంటే మాకు వేరే ఫర్దర్గా ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు. కానీ ఈ ఫండ్ ఎందుకు మేము మెంబర్షిప్కి తీసుకుంటున్నామంటే చాలామందికి అందరికీ డీల్స్ కావండి రియల్ ఎస్టేట్లో. చాలామందికి ఇప్పుడు మోరోవర్ ఈ మధ్యకాలంలో కూడా రియల్ ఎస్టేట్ కొంచెం డౌనే ఉంది. అండ్ అంతకుముందు కూడా మనకి కోవిడ్ ఏదైతే పాండమిక్ వచ్చిందో ఆ టైంలో నేను కళ్ళారా చూశాను, చాలామంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సూసైడ్ చేసుకున్నారు, సోర్స్ లేక, ఇన్కమ్ సోర్స్ లేక. సో మనకి పోయిన కరోనా టైంలో కూడా చాలామంది ఏజెంట్లు, నాకు తెలిసిన వాళ్ళు కూడా, రెడ్డి గారు ఒక 5,000 ఉన్నాయా, 2,000 ఉన్నాయా, ఎందుకంటే పాపం బిజినెస్ లేదు అప్పుడు, వాళ్ళకి రెగ్యులర్గా ఏవో చిన్న చిన్న అవసరాలు ఉంటాయి ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే. సో ఇవన్నీ చూశాక నాకు వచ్చింది ఇలాంటిది ఒకటి పెట్టి ఏజెంట్లందరికీ ఒక సపోర్టివ్గా ఉండాలి అని చెప్పేసి మేము ఈ మెంబర్షిప్ కూడా వెరీ నామినల్ అండి. తీసుకున్న తర్వాత ఈ ఫండ్ అనేది ఎవరికైతే రియల్ ఎస్టేట్ ఏజెంట్కి డీల్స్ కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్గా అవసరం ఉంటుందో వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తాము, హ్యాండ్ లోన్గా ఇస్తాము. వాళ్ళకి 3 monthsకో 6 monthsకో వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ ఒక డీల్ చేసుకొని అమౌంట్ వస్తుందో అప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఇచ్చేసేయాలి. ఎందుకంటే మేడం బయట ఇప్పుడు మిమ్మల్ని మేడం ఒక 10,000 హెల్ప్ చేయండి అంటే ఉన్నా కూడా లేవంటారు. బికాజ్ అంటే అది మీ తప్పు కాదు, మీకు ఎప్పుడు అవసరం వస్తుంది మీకు తెలియదు. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మన నీడ్స్ ఏంటి అనేది మనం చెప్పలేం కదా. ఎగ్జాక్ట్లీ. సో దానివల్ల ఎవరు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేది లేదు. అవును, అందుకని బయట అయితే ఇవ్వలేరు. బట్ మా అసోసియేషన్ డెఫినెట్గా అవసరం, మా మెంబర్కి అవసరం ఉంది అనుకున్నప్పుడు సమ్ ఎక్స్టెంట్ మళ్ళీ అందరికీ ఇవ్వాలి కాబట్టి ఎక్కువ ఇవ్వలేము, ఒక లిమిట్ పెట్టుకున్నాము. ఆ లిమిట్ వరకు అందరికీ ఒక హ్యాండ్ లోన్ లాగా ఇస్తాం వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. ఓకే సార్, జనరల్లీ ఏజెంట్ అనే వర్డ్ మనం ఓన్లీ రియల్ ఎస్టేట్లోనే కాదు ఎల్ఐసిలో కూడా వింటూ ఉంటాం కదా. ఇప్పుడు హెల్త్ పాలసీస్ ఎల్ఐసిస్లో కూడా వింటుంటాం కదా. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాళ్ళ మధ్య ఏంటి తేడా? ఇప్పుడు జనరల్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చినా లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ వచ్చినా అక్కడ రిసీవింగ్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది, మనం ఒప్పుకోవాలి. సొసైటీలో వాళ్ళు లాభపడుతున్నా కన్విన్స్ చేయడం అనేది కష్టం అవుతుంది. వీళ్ళకి మధ్య ఏముంటుంది తేడా? అసలు అంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లకి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి వాస్తవానికి
ఇన్కమ్ విషయంలో చాలా తేడా ఉంటుందండి. ఇన్కమ్ కానివ్వండి, సపోర్టింగ్ విషయంలో కానీ చాలా తేడా ఉంటుంది. ఒక ఇండివిజువల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అతను ఒక ప్రాపర్టీ డీల్ చేస్తేనే అతనికి అమౌంట్ వస్తుంది, ఒక్కసారి వస్తుంది. ఒకవేళ ఆ కస్టమర్ ఎవరి దగ్గర అయితే అతను డీల్ చేశాడో, ఎవరితో డీల్ చేశాడో ఆ కస్టమర్ ఇవ్వకపోతే ఏం చేయలేడు. కానీ ఇన్సూరెన్స్ ఎందుకు చేయలేడు అంటే ఇక్కడ లోకల్గా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి దీనికి ఎటువంటి భద్రత కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల విషయంలో ఎటువంటి సెక్యూరిటీ కానీ, ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ కానీ, చట్టాలు కానీ ఏమీ లేవు. అదే మీకు ఇన్సూరెన్స్ అనుకోండి, ఇన్సూరెన్స్ మీద ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద IRDA అని ఒకటి ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ అని చెప్పేసి. అంటే ఆ IRDA ఏం చేస్తుంటే ఒకవేళ కమిషన్స్ ప్రతి కంపెనీ మేడం ఒక ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్కి ఒక పాలసీ చేసిన తర్వాత, పాలసీ చేసిన దగ్గర నుంచి ఆ పాలసీ ఎక్స్పైర్ అయ్యి లేదా ల్యాప్స్ అయ్యే వరకు ప్రతి రెన్యూవల్కి కమిషన్ వస్తుంది. అతను ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక్కసారే చేస్తాడు బిజినెస్, కానీ ఆ ఏజెంట్కి కస్టమర్ పేమెంట్ చేసిన ప్రతి రెన్యూవల్కి అతను కమిషన్ వస్తూనే ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అలా కాదు, ఒక్కసారి చేస్తాడు, ఆ ఒక్కసారి కూడా కస్టమర్ ఇస్తే తీసుకుంటాడు, లేకుంటే లేదు. అలా అయిపోయింది ఇక్కడ పరిస్థితి ఏజెంట్లది, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు చెప్తున్నాను. అది ఇన్సూరెన్స్ ఏజెంట్లకి ఎందుకు అలా అవుతుందంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ IRDA అని ఉంది, IRDA చాలా చక్కగా పనిచేస్తుంది. అక్కడ ఇన్సూరెన్స్ ఏజెంట్లకి చాలా వరం లాంటిది IRDA అనేది. ఇక్కడ మనకి ఉంది, రెరా అనేది ఒక యాక్ట్ ఉంది. రెరా ఓన్లీ బయ్యర్స్ ఫ్రెండ్లీ అనమాట, బయ్యర్సు బిల్డర్సు వాళ్ళని చూస్తుంది తప్ప రియల్ ఎస్టేట్ ఏజెంట్ చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే రెరా కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేస్తుంది. సో అందుకని గవర్నమెంట్ విషయంలో అంటే గవర్నమెంట్ మా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ విషయంలో ఫోకస్ చేయాలి, మమ్మల్ని కూడా గుర్తించాలి. ఎలా అయితే IRDA ఇన్సూరెన్స్ ఏజెంట్లని చక్కగా కాపాడుకుంటుందో మమ్మల్ని కూడా అలా కాపాడుకోవాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు రెరాలు లేకుండా TRFలో మెంబర్షిప్ తీసుకొని మనం ఇది చేసుకోవచ్చా? లేదండి, మేము ఒక ప్రొఫెషనల్ బాడీగా ఉన్నాం కాబట్టి, ప్రొఫెషనల్ అసోసియేషన్ కాబట్టి TRFలో తెలంగాణ రియల్టర్స్ ఫోరంలో మెంబర్షిప్ తీసుకోవాలంటే మాత్రం రెరా రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ మ్యాండేట్. బట్ జాయినింగ్లో లేకున్నా కూడా జాయిన్ అయిన తర్వాత ఒక 1 month 45 days టైం ఇస్తాము. ఈ టైంలోపు రెరా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. మీరు అసలు ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ IRDA అని, ఇట్లా మీకు కూడా గవర్నమెంట్ నుంచి ఒక బలమైన సపోర్ట్ కావాలి అనే ఇదితో ప్రభుత్వాన్ని కలిసారా మీరు? అసలు మాకు ఈ డిమాండ్లు ఉన్నాయని చెప్పడానికైనా కలిసారా? చాలాసార్లు ప్రయత్నించామండి. మినిస్టర్ గారిని, మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని చాలాసార్లు, ఎందుకంటే మాకు సంబంధించిన మినిస్టర్ ఆయనే, రెవెన్యూ అండ్ దీనికి సంబంధించింది కాబట్టి ఆయన చాలాసార్లు ప్రయత్నించాము, వెళ్ళాము, కలిసాము. మాకు సంబంధించిన ఏవైతే డిమాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. బట్ ఇంకా ఉంది, ఫర్దర్గా కూడా మళ్ళీ ఇంకా అప్రోచ్ అవ్వాల్సిన అవసరం కూడా చాలా ఉందనుకుంటున్నాను నేను. తప్పకుండా ఆయన మా డిమాండ్లని, మా కోరికలని, మా అవసరాలని గుర్తిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇన్ కేస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్లో అన్ని పాజిటివ్గా జరగాలి అని లేదు కదా సార్, ఇన్ కేస్ కనుక గవర్నమెంట్ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వకపోతే నెక్స్ట్ స్టెప్గా మీరు ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఏంటనే ఆలోచన ఉంటుంది కదా, తప్పకుండా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా లక్ష్యము రియల్ ఎస్టేట్ ఏజెంట్ల వెల్ఫేర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్ఫేర్తో పాటు ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ ఫీజు అనేది ఉంటుందండి. ప్రతిదానికి ఒక ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. ఒక ఆటో ఎక్కాము, వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా అంటే సరే ఇప్పుడు జనరల్గా మీటర్లు ఎవరో వేయట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్. కానీ రూలు, ఒక చట్టం అనేది ఉంది దానికి కూడా. RTA రూల్ ప్రకారం కావచ్చు, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కావచ్చు, ఒక ఇంత డిస్టెన్స్ వెళ్తే ఇంత పే చేయాలి, ఇది మినిమం ఛార్జెస్. అవును, ఇప్పుడు మనం ర్యాపిడో లాంటివి బుక్ చేసిన ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది కదా. అలానే రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కూడా గవర్నమెంట్ ఒక ఫిక్స్డ్ ఫీజ్ ఫిక్స్ చేయాలి, ఇది మేము అనుకుంటున్నాము. దాంతోపాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అందరికి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలానే ప్రతి ఎంప్లాయీస్ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు జర్నలిస్టులు ఉన్నారు, మీ అందరికి కూడా ఒక కాలనీ ఇచ్చింది గవర్నమెంట్ గచ్చిబౌలి గౌళిదొడ్డి దగ్గర. సో ఎక్కడెక్కడ ఉన్నాయో మా అందరికీ తెలుసు. సో వాళ్ళకి జీతాలు ఇస్తూ అలాంటి ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు జీతాలు ఇస్తారు, వాళ్ళు ఆ పని మాత్రం చేస్తారు. మేము అలా కాదు, మేము చేసే ప్రతి డీల్లో కూడా ఆ డీల్ ద్వారా వచ్చే ట్యాక్సులు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. అంటే మా ద్వారా గవర్నమెంట్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదొకటే కాదండి, చాలా లాభాలు ఉన్నాయి, ఉపయోగాలు, లాభాలు. ఇదొకటే. దీంతోపాటు మేము మినిస్టర్ గారికి ఇచ్చిన దానిలో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే
దాదాపు రాష్ట్రం మొత్తం మీద మేము అనుకున్నట్లు అఫీషియల్గా కావచ్చు అన్అఫీషియల్గా కావచ్చు ఒక 10 లక్షల మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారండి. 10 లక్షల చాలా తక్కువ ఫిగర్ ఇది, నేను చెప్పింది కూడా. ఇంకా ఎక్కువే ఉన్నారు. మేము అనుకుంది లోయెస్ట్ ఫిగర్ ఇది. ఈ 10 లక్షల మందిని రెరా పరిధిలోకి తీసుకొచ్చి అందరూ రెరా రిజిస్ట్రేషన్ చేసుకునేటట్లు చేస్తే కొన్ని లక్షల కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. దాంతోపాటు రెరా చేసుకున్న ప్రతి ఒక్కరు, అంటే రెరాలో జాయిన్ అవ్వాలంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చేయాలి. మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే బిజినెస్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా టీచర్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అన్అఫీషియల్గా. అందరూ చేస్తున్నారు. సో వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడం వల్ల, అంటే మా ఉద్దేశం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయమని కాదు, రెరా తీయడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఉద్యోగం కోసం వెతికే వాళ్ళు కూడా రెరా తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ రెరా ఒకటి ఇంప్లిమెంట్ చేసేసి అందరికీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ బిజినెస్ చేయాలంటే రెరా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రూల్ ఉంది. కానీ దాని మీద అవేర్నెస్ లేదు. ఎందుకు అవేర్నెస్ ఉన్నా కూడా ఎందుకు చేయట్లేదు అంటే కమిషన్ మీద ఒక ఫిక్స్డ్ ఇది అంటూ ఏం లేదు గవర్నమెంట్ నుంచి. సో గవర్నమెంట్ చేయాల్సిందంటే రెరా అనేది తప్పనిసరి చేయాలి. ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్కి డీల్ క్లోజ్ చేస్తే ఇంత పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఉన్న నిరుద్యోగులు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా మారడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిరుద్యోగం తగ్గిపోతుంది. ఓకేనండి. దాంతోపాటు ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసే ప్రతి డీల్ మీద కూడా గవర్నమెంట్కి ట్యాక్స్లు వస్తాయి. ప్రాపర్టీ డీల్ క్లోజ్ చేస్తే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.6 సంథింగ్ ఉంది. అండ్ కొన్ని జిఎస్టీలు వస్తాయి. అంతవరకే అవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని కూడా రెరా రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్లో ఆ రెరా నెంబర్ కనుక మెన్షన్ చేసి, అంటే ఏజెంట్ని కూడా అందులో రిజిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ చేస్తే ఏజెంట్ ద్వారా కూడా గవర్నమెంట్స్కి ట్యాక్స్లు వస్తాయి. రెగ్యులరైజ్ చేసినట్లు అవుతుంది. అటు ఏజెంట్కి బెనిఫిట్ అవుతుంది, గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది. అయితే సార్ ఇందాక మీరు అన్నారు చాలా మంది టీచర్లు చాలా మంది చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. ఇది పబ్లిక్ ఉన్న డౌట్. ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ రెరా మెంబర్ అయ్యి ఉంటేను, లేదా ఇప్పుడు మనము ఈ 1 ఇయర్గా చూస్తున్నాం కాబట్టి టీఆర్ఎఫ్ మెంబర్ అయ్యి ఉంటేను ఒక సేఫ్టీ ఉంటుంది అని క్లయింట్కి ఒక సేఫ్టీ క్రియేట్ చేయడం కోసం వాళ్ళ దగ్గర తీసుకోవాలి, లేదా వేరే వాళ్ళు చూపించిన ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో తీసుకోకూడదు అనడానికి మేజర్గా డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది? అంటే మీరు చూపిస్తున్నప్పుడు ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది జనరల్గా మామూలు ఏజెంట్ చూపించేదానికంటే? ఇక్కడ ట్రాన్స్పరెన్సీ విషయంలో అంటే మేము జనరల్గా మా తెలంగాణ రియల్టర్స్ ఫోరం మెంబర్స్ అందరికీ మేము రెగ్యులర్గా ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తుంటామండి. ప్రతి ఒక్కొక్క ఏరియాలో కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాము. ప్రతి మీటింగ్లో ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్లో మేము చెప్పేది ఏంటంటే, మీరు ప్రాపర్టీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, స్క్రూటినీ చేయండి, లిటిగేషన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. లిటిగేషన్ ఉంటే మాత్రం డీల్ చేయకండి. ఎందుకంటే మనకి కమిషన్ వచ్చేది ₹1,00,000, కానీ అవతల కస్టమర్ లిటిగేషన్ ప్రాపర్టీ కొంటే కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతాడు. సో అది మనకొద్దు. తెలియకుంటే అది వేరే విషయం. మనం జనరల్గా ఏమవుతాయంటే కొన్నిసార్లు మనం ఎంత స్క్రూటినీ చేసినా కూడా మనకి తెలియని కొన్ని వస్తాయి. కొంతమంది అడ్వకేట్లు కూడా ఎంత స్క్రూటినీ చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా ఎక్కడో ఇష్యూస్ ఉంటాయి. సో అలా తెలియక చేస్తే మన తప్పు లేదు, కానీ తెలిసి అలాంటివి చేయకండి. ఈ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాము. సో ఏజెంట్లందరికీ కూడా మీరు ఇందాక అడిగినట్లు బెనిఫిట్స్లో మేము డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అండ్ రెరా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి వీటన్నిటిని కూడా మేమే సపోర్ట్ చేసి మాకు సపరేట్ టీం ఉంటుంది. ఆ టీం చూసుకుంటుంది అనమాట వాళ్ళందరికీ. ఇవన్నీ కూడా మళ్ళీ వీటికి ఎక్స్ట్రా ఏమి మేము ఛార్జ్ చేయం. ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్న దాంట్లోనే అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలి అని బేసికల్గా వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళకి మీరు టీఆర్ఎఫ్ నుంచి ప్రాపర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఏరియా వైజ్ అంటే ఇనిషియల్గా మేము బేగంపేట తెలంగాణ టూరిజం ప్లాజాలో ఒక 2 మీటింగ్స్ కండక్ట్ చేశాము. ఆ సరౌండింగ్లో ఉన్న ఏజెంట్స్ని గ్యాదర్ చేశాము. తర్వాత మియాపూర్లో ఇంకో మీటింగ్ కండక్ట్ చేసాము. అక్కడ సరౌండింగ్లో ఉన్న ఏజెంట్స్ని గ్యాదర్ చేసాము. తర్వాత నాగోల్కి వచ్చాము. తర్వాత కొంపల్లిలో రీసెంట్గా ఇంకొక మీటింగ్ చేసాము. అంటే ఈ విధంగా ఫస్ట్ మా ప్లాన్ ఏంటంటే హైదరాబాద్ సిటీ వరకు స్ప్రెడ్ అయిపోయి ఎక్కడికక్కడ ఏజెంట్లందరినీ గ్యాదర్ చేసి అసోసియేషన్లో ఫోరంలో మెంబర్స్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ ఏంటంటే స్టేట్ వైడ్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్కి స్ప్రెడ్ అవుతాం. ఆ ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అక్కడ వాళ్ళని హెడ్ చేస్తాం. సో ఈ విధంగా తెలంగాణ రియల్టర్స్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యే ప్లాన్ ఉంది మా దగ్గర. అంటే ఏజెంట్లు అందరూ ఇప్పుడు ఇక్కడే ఉందనుకోండి, ఎక్కడో ఉంటారు ఏజెంట్, వాళ్ళకి సపోర్ట్ కావాలంటే ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళడం ఇది కొంచెం కష్టమైన పని. కాబట్టి ఎక్కడికక్కడ
ఉన్నాయనుకోండి, ఆఫీసెస్ ఉన్నాయనుకోండి, అక్కడ సమస్యలు అక్కడే తీరుతుంటాయి. ఇప్పుడు ఈ టీఆర్ఎఫ్లోనే మీ దగ్గర మెంబర్షిప్ తీసుకొని ఒక ప్రాపర్టీ డీల్ చేశారనుకోండి సార్, ఇన్ కేస్ క్లయింట్కి దానివల్ల ఏదైనా ఫర్దర్గా లీగల్ ఇష్యూస్ అయ్యి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు టీఆర్ఎఫ్ దాన్ని ఎంతవరకు బాధ్యత తీసుకుంటుంది? టీఆర్ఎఫ్ అనేది లీగల్ ఇష్యూస్ వస్తే దానికి బాధ్యత తీసుకోలేదండి. బికాస్ ఒక బయ్యరు ప్రాపర్టీ కొనే ముందు జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఓన్గా తెలిసిన అడ్వకేట్స్ ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ అనేది వాళ్ళే చేసుకుంటారు. సో అసలు జనరల్గా ఒక ఏజెంట్ బాధ్యత ఏంటంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక ప్రాపర్టీ ఉందని ఒక క్లయింట్కి చెప్పినప్పుడు ఎక్కడుందో చూపిస్తారు. ప్రాపర్టీ నచ్చిందనుకోండి, దాని ప్రాపర్టీ ఓనర్ తోటి మీటింగ్ అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్లో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా షేర్ చేస్తారు. ఇంకేదైనా ఫర్దర్ డాక్యుమెంట్స్ కావాలంటే కూడా అవైలబిలిటీని బట్టి ఇచ్చేస్తారు. అన్నీ ఓకే అయిపోతే రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేస్తారు, డాక్యుమెంట్ రైటర్తో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. అంతేగాని ఇంటర్నల్గా లీగల్గా సంబంధించి అది బయ్యర్ చూసుకోవాల్సిన బాధ్యత. మీరు ఏంటంటే కంప్లీట్గా డాక్యుమెంటేషన్ చేయించడం, ఆ డాక్యుమెంట్స్లో ఇంకా ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ కావాలంటే ఇక్కడ క్లయింట్కి అంత టైము దాని మీద నాలెడ్జ్ లేనప్పుడు అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్ వైజ్ మొత్తం ప్రొవైడ్ చేసి సేల్ చేయడం వరకు ఏజెంట్ బాధ్యత ప్రాపర్టీ చూపించడము, డాక్యుమెంట్ షేర్ చేయడము, రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో సపోర్ట్ చేయడం. అండ్ అవసరమైతే లోన్కి సంబంధించి సపోజ్ బయ్యర్కి లోన్ కావాలి, ఏదన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళంటే మనం అటాచ్ చేస్తాం, కాంటాక్ట్స్ ఇచ్చి వాళ్ళని అటాచ్ చేసి ప్రొసీజర్ ముందుకు నడిచేలాగా అప్ టు రిజిస్ట్రేషన్ వరకు మనం నామినల్గా జరిగేవన్నీ కూడా ఏజెంట్ చేస్తాం. అవునండి. అంతేగాని కంప్లీట్గా లీగల్గా దిగడం, లేకపోతే దానికి 2 డాక్యుమెంట్లు ఉన్నాయి 3 డాక్యుమెంట్లు ఉన్నాయి, అది మనం చేయలేమండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ లీగల్ వెరిఫికేషన్ చేయాలంటే ఒక అడ్వకేట్కి ఇవ్వాలి, ప్రొఫెషనల్ అడ్వకేట్కి ఇవ్వాలి. ఆ అడ్వకేటు ప్రాపర్టీని దాన్ని బట్టి 10,000, 20,000, 50,000 కొన్ని ప్రాపర్టీస్కి దాని వాల్యూమ్ని బట్టి ₹1,00,000 కూడా ఛార్జ్ చేస్తారు. సో ఒక నార్మల్ ఏజెంట్ ఆ ఛార్జెస్ పెట్టుకోలేడు, ఎందుకంటే ఆ డీల్ అవుతుందో లేదో తెలీదు. అంతే కదండి. ఫైనల్ రిజిస్ట్రేషన్ వరకు అది కాలేదనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, అప్పటికే డీల్స్ కావు, వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంటాయి అప్పుడు. అందుకనే ఆ బాధ్యత అనేది కంపల్సరీ వాళ్ళకే ఉంటుంది, కొనుక్కునే వాళ్ళకే ఉంటుంది, వాళ్ళే చూసుకొని వాళ్ళే చేసుకోవాల్సింది ఉంటుంది. సార్, ఇప్పుడు మనం ఈ మధ్య రీసెంట్గా బయట బాగా విన్నాం, గవర్నమెంట్ దాని మీద తీవ్రమైన పని చేస్తుంది కదా, హైడ్రా అని చాలా కట్టడాలు కూల్చివేత అవి మనం చూస్తున్నాం. అయితే అసలు కామన్ మ్యాన్కి ఇప్పుడు మేము వచ్చాము సార్, మాకు ఒక ఏరియాలో ప్రాపర్టీ కావాలి, ఆ ప్రాపర్టీ ఎలా ఉంది, బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఇంకేదైనా రిస్క్లో ఉందా అనే విషయాన్ని మీకు ముందు తెలుస్తుందా? మీరు చెప్పడానికి క్లయింట్కి అవకాశం ఉంటుందా? ఉంటుందండి, తెలుస్తుంది. ఏజెంట్లకి అది ఏ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉందా, $111 జీవోలో ఉందా, FTLలో ఉందా, ఇవన్నీ తప్పకుండా తెలుస్తాయి. తెలియకుండా జనరల్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయరు. తెలుస్తుంది. తెలిసినప్పుడు తప్పకుండా బయ్యర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత తప్పకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీద ఉంది. అండ్ అలాంటివి తీసుకోకపోవడం అనేది ఉత్తమం ఏ బయ్యర్కైనా. అంటే మీకైతే ఖచ్చితంగా ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఆ విషయం అయితే తెలుస్తుంది సార్? తెలుస్తుందండి. తెలియకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు బయట జరిగిన ఇష్యూస్ మీద తెలిసే ఇప్పుడు కొన్ని జరిగాయి అంటారా సార్? ఏమంటారు? ఇప్పుడు జనరల్గా మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా, బయట జరుగుతుంది కామన్ మ్యాన్ గురించి. ఇప్పుడు హైడ్రా ఏదైతే కామన్ మ్యాన్ నష్టపోతున్నాడు, మనం న్యూస్లో చూస్తున్నాం కదా. మనం హై క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడదు. కామన్ మ్యాన్ ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు, ఆయన పెన్షన్ పెట్టుకున్నాడు, శాలరీ లోన్ పెట్టుకున్నాడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు ఇది ఇప్పుడు బఫర్ జోన్లో ఉంది లేదా IFTLలో ఉంది, గవర్నమెంట్ తన పని తను చేస్తుంది. ఇక్కడ మనం గవర్నమెంట్ బ్లేమ్ చేసే సిచ్యువేషన్ కాదేమో మేబీ, కానీ తన పరిస్థితి ఏంటి? ఇప్పుడు తను ఎవరిని క్వశ్చన్ చెయ్యొచ్చు? ఒక క్లయింట్గా ఇప్పుడు నాకే ఆ ప్రాబ్లం వస్తే నేను ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. అంటే దీన్ని మనం పూర్తిగా జడ్జ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ టైంలో ఆ కస్టమరు ఏ విధంగా కొన్నాడు, ఏజెంట్ ద్వారా కొన్నాడా, లేకుంటే వాళ్ళకి తెలిసిన అంటే కొంతమంది బిల్డర్స్ పరిచయాలు ఉంటాయి, వాళ్ళ ద్వారా డైరెక్ట్గా పర్చేజ్ చేశారా ఏంటనేది మనకి ఇప్పుడు తెలీదు. సో అన్ని ప్రాపర్టీసు ఏజెంట్ డీల్ చేస్తేనే అవుతాయని కూడా లేదండి. కొన్నిసార్లు డైరెక్ట్ బయ్యరు సెల్లర్ కూడా చేసుకుంటారు. సో అలాంటి వాటిలో ఒకవేళ ఇది ఉందనుకోండి, ఇక అది మనం ఆ వాస్తవానికి కొనుక్కునే వాళ్ళు కూడా తక్కువ వస్తుందని కాదండి, ఎప్పుడు చూడాల్సింది తక్కువకు వస్తుందని కాకుండా అది ఎంతవరకు సేఫ్టీ.
ఎంతవరకు లీగల్గా కరెక్ట్గా ఉంది అది చూసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనాలి సార్, ఒక ల్యాండ్ కానీ ఒక ఇండిపెండెంట్ కానీ కొనాలి అనుకుంటే క్లయింట్ ఏం చూసుకోవాలి ముందు? ఫస్ట్ తన దగ్గర బడ్జెట్ చూసుకోవాలి. ఓకేనండి, బడ్జెట్ ఉంది, ఇంత బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు రెండోది ఆలోచించాల్సింది అది ఇన్వెస్ట్మెంట్కా లివింగ్కా. ఓకే, ఇన్వెస్ట్మెంట్కి అయితే కొంచెం దూరమైనా సరే కొనుక్కోవాలి. ఎందుకు అంటే లాంగ్లో కొంటే ఏమవుతుందంటే సిటీలో సపోజ్ ₹1,00,000 పెడితే 100 గజాలు వచ్చిందనుకోండి, అదే ₹1,00,000 అవుట్స్కట్స్లో పెడితే 500 గజాలు వస్తుంది. అంటే ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని పిల్లలకు మనవలకు ఉపయోగపడుకున్నప్పుడు అవుట్స్కట్స్లో ఎక్కువ ల్యాండ్ తీసుకోవడం అనేది ఉత్తమం. ఒకవేళ లివింగ్ అనుకుంటే సిటీకి కొంచెం దూరంలో తీసుకోవడమే కరెక్ట్ అండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఇప్పుడు అమీర్పేటలో ఇక్కడ తీసుకోవడం 2 లక్షలు ఉంటుందండి. అదే మనం బాజ్పూర్లో తీసుకున్నాం అనుకోండి, ఆ 2 లక్షల్లో ఒక 100 గజ 200 గజాలు 500 గజాలు వస్తుంది సపోజ్. అంటే ఒక 40,000 గజం అనుకోండి. ఆ 40,000 గజం వచ్చే దగ్గర ఇక్కడ తీసుకుంటే ఎక్కువ ల్యాండ్ వస్తుంది. ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. కాబట్టి ఉండడానికైనా ఇప్పుడు బాచుపల్లి, మల్లంపేట ఇవన్నీ ఏరియాలు డెవలప్ అయ్యాయి. కాకపోతే నేను చెప్పేదంటే ఆ ఏరియాలు మీరు ఎక్కడైతే తీసుకుంటున్నారో చుట్టుపక్కల నాలాలు ఉన్నాయా, చెరువులు ఉన్నాయా, జోన్ ఏంటి, రెసిడెన్షియల్ జోన్ ఉందా లేదా, ఇవన్నీ స్క్రూటినీ చేసుకొని ప్రాపర్గా లీగల్గా అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళమని చెప్తాను నేను. ఆ డాక్యుమెంట్లో ఉంటుందా సార్ ఇది బఫర్ జోన్ కానీ ఇవన్నీ డాక్యుమెంట్లో ఉంటాయా? అథారిటీస్ చాలా ఉంటాయి మేడం, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఆఫీసులు ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ప్రాపర్ ఏదైతే రిలవెంట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ ఈ జోన్ ఏంటి అని చెప్పమని చెప్తే వాళ్ళు చూసి చెప్పేస్తారు. అది ఏ జోన్లో ఉంది, తీసుకోవచ్చా లేదా, కొనొచ్చా లేదా, గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. ఓకే, ఆ డాక్యుమెంట్లో అయితే క్లియర్గా ఉంటుంది. డాక్యుమెంట్ ప్రాపర్గా చూసుకుంటే ఇలాంటి నష్టాలు జరిగే అవకాశం రాదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూ చాలా పెద్దదండి యాక్చువల్లీ హైడ్రాకి సంబంధించి. ఎందుకంటే దానిలో కొన్ని గవర్నమెంట్ అనుమతులు కూడా వచ్చాయి. అంటే అది అప్పుడున్న గవర్నమెంట్ జరిగిందే కాబట్టి, అంటే నేను గవర్నమెంట్ని పూర్తిగా తప్పుపట్టట్లేదు. లోపల ఉన్న ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో, అథారిటీలో ఉండే ఎంప్లాయీస్ ఉంటారో, గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. అంటే కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఇచ్చేస్తుంది, బోరుకి, వాటర్కి, అన్నిటికీ పర్మిషన్ ఏ విధంగా ఇస్తుంది. మరి అలా ఇవ్వడం వాళ్ళు తప్పు కదండి. అది ఇనిషియల్ స్టేజ్లోనే దీనికి పర్మిషన్ రాదు అంటే కస్టమర్ అక్కడితో ఆగిపోతాడు. మహా అయితే ఆ ల్యాండ్ పోతుంది, కన్స్ట్రక్షన్ కనీసం మిగిలేదు కదా. అది కొంతమంది అధికారుల కక్కుర్తి కూడా ఈ పాపంలో భాగం. ఇప్పుడు అందరూ పర్మిషన్లు ఇచ్చి ఆయన ఇంట్లోకి వచ్చాక ఇవ్వాలని ఇది కాదంటే ఫైనల్లీ క్లయింట్ నష్టపోతున్నాడు. చాలా బాధాకరమైన విషయం అండి పాపం. ఎందుకంటే ఎంతోమంది రూపాయి కూడగట్టుకొని అప్పు చేసి లోన్లు తీసుకొని అంత కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్డు మీద పడేయడం అనేది మాత్రం. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాళ్ళ విషయంలో కొంచెం గవర్నమెంట్ కూడా చూసి చూడనట్టుగాని కాదు, కొంత టైం ఇవ్వమని కోరుకుంటున్నాను నేను. టైం ఇచ్చి వాళ్ళు కొంచెం సెటిల్ అయ్యే వరకు, లేకుంటే వాళ్ళకి ఆల్టర్నేట్ సోర్స్ ఏదైనా చూపించేసి అలాంటివి చేస్తే కరెక్ట్ అనుకుంటున్నాను. ఏదో ఉన్నపరంగా ఒక మనిషిని రోడ్డు మీద పడేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది హ్యూమానిటీ గ్రౌండ్స్తో ఆలోచించాలి. అన్ని రూల్స్ ప్రకారం కాకుండా కొన్ని మానవ తప్పకుండా అండి, రూల్స్ ప్రకారం అన్నీ పాటిస్తే అది చాలా ఆలోచించాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు మనం కామన్గా వింటుంటాం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది, రియల్ ఎస్టేట్ బాగుంది. ఇప్పుడు మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ 9 నెలల కాలం, ఆల్మోస్ట్ 9 నెలల కాలం గడిచిపోయింది. మనం బాగా వింటున్నాం బయట, హైదరాబాద్ ఎస్పెషల్లీ హైదరాబాద్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయింది అని అంటారు. సరే, ఇది బంగారం రేట్ లాగా పెరగడం తగ్గడం అనేది ఎందుకు ఉంటుంది? అంటే ల్యాండ్ రేట్లు పెరగడం తగ్గడం ఉండదండి, ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు రోజుకి ఒక 100 రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అనుకోండి. వీటన్నిటికీ అంటే గవర్నమెంట్లు మారడం కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ మారిన కొత్త గవర్నమెంట్ ఏ పాలసీస్ తీసుకొస్తుందో తెలియదు, ఎక్కడ డెవలప్ చేస్తుందో తెలియదు. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమంది కొనేవాళ్ళు కూడా ఆగుతారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ఎక్కడ డెవలప్మెంట్ ఇది తీసుకొస్తుంది, ఎక్కడ ఎటువంటి పెట్టుబడిదారులు వస్తారు, ఎక్కడ ఏ కంపెనీ వస్తుంది, జనరల్గా అలాంటివి ఉన్న చోటే ల్యాండ్లు పెరుగుతూ ఉంటాయి. ఈ కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చే పాలసీస్ మీద ఈ రియల్ ఎస్టేట్ రేట్లు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, అంతేగాని ల్యాండ్ రేట్లు తగ్గడం పెరగడం ఉండదు, కాకపోతే స్టేబుల్గా ఉంటాయి. అయితే మార్కెట్ ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి, పెరగడం కూడా ఉండదా సార్? ఇప్పుడు ల్యాండ్ పెరుగుతూ ఉంటాయి, తగ్గడం ఉండదు. అయితే ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఒక 100 ట్రాన్సాక్షన్ పోయిన గవర్నమెంట్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒక 50 అవుతాయి, లేదా 40 అవుతాయి. లేదంటే ఇదే గవర్నమెంట్ మంచి పాలసీస్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేసింది అనుకోండి, అప్పుడు 100 ఉండేవి ఇప్పుడు 1000 అవ్వచ్చు. ఓకే, అది గవర్నమెంట్ పాలసీస్ తీసుకురావాలి, ఎక్కడ డెవలప్మెంట్ తీసుకురావాలి,
ప్రతి సెక్టార్ మీద దృష్టి పెట్టాలి, రియల్ ఎస్టేట్ బాగుండాలంటే ఏం చేయాలి, ఇవన్నిటిని ఎక్స్పర్ట్ ఉంటారు. మనం చెప్పేది ఏం లేదు. గవర్నమెంట్ దగ్గర సీఎం గారి లెవెల్లో చాలామంది ఉంటారు, వాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు. సో రియల్ ఎస్టేట్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టమని కోరుకుంటున్నాను నేను. అంటే రియల్ ఎస్టేట్ మీద కూడా వాళ్ళు కొంచెం కన్సర్న్ చూపిస్తే డెవలప్మెంట్ అనేది ఉంటుంది, ఇక్కడ మార్కెట్ చూపిస్తారు. పడిపోవడానికి మెయిన్ రీజన్ మీరు చెప్పారు. అంటే మార్కెట్ తగ్గడం అనేది మెయిన్ రీజన్ ఏంటంటే ట్రాన్సాక్షన్ లేకపోతే మార్కెట్ తగ్గుతుంది అంతే. అంతే. రేట్లు తగ్గిపోవడం, ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొంటే దాని వాల్యూ తగ్గిపోవడం అనేది ఉండదు. అంతే. ఓకే, ప్రాపర్టీ వాల్యూ ఎప్పుడు తగ్గదండి. ఓకే. అంటే ఎవరైనా కొనేవాళ్ళు ఇప్పుడు సేఫ్గా ఆలోచించుకోవాలంటే ప్రాపర్టీ, మీరు కొన్న ప్రాపర్టీ వాల్యూ ఏం తగ్గదు. 100% తగ్గదు, పెరుగుతుంది. ఓకే, కొంచెం స్టేబుల్గా ఉంటుంది మార్కెట్. అంతే, మహా అయితే స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్గా ఉన్న ఇప్పుడు 5 years బ్యాక్ నేను 1 లక్ష రూపాయలు పెట్టి అక్కడ ప్రాపర్టీ కొన్నాను అనుకోండి. 5 years బ్యాక్ కొనుంటే ఇప్పుడు ఆ 1 లక్ష రూపాయలు 2 లక్షలు అయింది అనుకుందాం సపోజ్. నాకైతే డబల్ అయినట్లే కదా, అంతే కదా, పెరిగింది కదా. మహా అయితే ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, అది అట్లానే ఉందనుకుందాం, కానీ పెరిగింది ఆల్రెడీ, నాకు ఆల్రెడీ పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో లక్ష అయ్యే అవకాశం లేదు కానీ కొంచెం మామూలుగా అలా. మళ్ళీ కొంచెం మార్కెట్ అంటే ఈ ట్రాన్సాక్షన్లు పెరిగితే మళ్ళీ దీనికి వాల్యూ పెరుగుతుంది. ఓకే, అట్లా. ఇప్పుడు మీ టీఆర్ఎఫ్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు పబ్లిక్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న ఏజెంట్లు, మీరు పబ్లిక్తో రిలేషన్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి ట్రాన్స్పరెన్సీని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే కస్టమర్స్ విషయంలో అడుగుతున్నారా మీరు? కస్టమర్స్ విషయంలోనే సార్. కస్టమర్స్కి అంటే కమిషన్ల విషయంలో నేను కస్టమర్కి ఒకటే చెప్పదలుచుకున్నానండి. దయచేసి రియల్ ఎస్టేటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు ఆ సర్వీస్కి ఎవరైతే సర్వీస్ ఇస్తారో ఆ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి ఒక రిజల్ట్ అనేది రావాలి. అందరం దీనికోసమే బతుకుతాం, ఓకేనండి. డబ్బులు ఎవరు తినరు, ఓన్లీ అన్నం తింటాం. అంటే ఏదైనా ఫుడ్ తింటాం, అన్నం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఫుడ్ తింటాం. రోజుకి 3 సార్లు తింటాం, 30 సార్లు తినాం. అది కూడా బతికినంత కాలమే తింటాం, చనిపోయే తినాం. ఓకే, మనం చనిపోయిన తర్వాత మనం కక్కుర్తి పడ్డ దానిలో 1 రూపాయి కూడా మనతో రాదు. మనతో వచ్చేదల్లా ఆ మనిషి మంచివాడు, ఇది ఒక్కటే వస్తుంది. పోయిన తర్వాత కూడా అదే మిగులుతుంది. నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరిని మోసం చేయకండి. నేను ఇప్పటికి చెప్తానండి, నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన అప్పటి నుంచి నాకు ఒక 4 కస్టమర్లు బాగా గుర్తున్నారు. ఓకే, అంటే పిలిచి ఇచ్చారు నాకు కమిషన్ అయిపోయిన తర్వాత, రూపాయితో సహా లెక్కబట్టి ఇచ్చారు. అలాంటి కస్టమర్లు నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చి దగ్గర 12-14 ఏళ్ళు అవుతుంది రియల్ ఎస్టేట్కి వచ్చి. నాకు ఇంకా ఎందుకు వాళ్ళు గుర్తుంటారు, నాకు మంచి చేశారు వాళ్ళు. నేను ప్రతి ట్రాన్సాక్షన్లో వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తుంటాను. అది రావాలి. అఫ్కోర్స్ మోసం చేసిన వాళ్ళు కూడా చెప్తాను, అది ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తుంటాము. మంచి చెడు 2 గుర్తుంటాయి కదా, గుర్తుంటాయి. కానీ చెడు కంటే కొంచెం మంచి వాళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటాం. మనకు 10 మందికి వాళ్ళు బాగా ఒక రోల్ మోడల్గా చెప్తూ ఉంటాం, ఫలానా వాళ్ళు నాకు ఇలా మంచి చేశారని చెప్పి. అలాంటి పేరు తెచ్చుకోండి దయచేసి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వాళ్ళు ఏం కోట్లు సంపాదించరండి. ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో ఒక డీల్ అవుతుంది, అయితే అవుతుంది, లేకుంటే లేదు. ఆ డీల్ అయ్యే వరకు వాళ్ళు చాలా అప్పులు చేస్తారు, అది మీకు తెలీదు. ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఈ ఫ్యామిలీ మెయింటైన్ అవ్వాలంటే అప్పులు చేస్తారు. ఆ అప్పులకి మళ్ళీ ఇంట్రెస్ట్లు కడుతూ ఉంటారు. అంటే ఏమనుకుంటారంటే వీళ్ళు అప్పటి వరకు పాపం వీళ్ళ చేతిలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఇది అవ్వకపోతుందా, ఇది నా దీనిలో నాకు ఒక 2 లక్షలు 5 లక్షలు రాకపోతాయా అని చెప్పి ఆ ఉద్దేశంతో అప్పులు చేస్తూ ఉంటారు. అది అయితే ఓకే ట్రాన్సాక్షన్ అయితే డబ్బులు వస్తాయని ఫీల్ అవుతారు. కాకుంటే అది కూడా రాదు. అలా ఎప్పుడూ అయిన డీలుకు కూడా మీరు కమిషన్లు ఇవ్వకుండా చేస్తే ఈ మనిషి ఎలా బతుకుతాడండి? ఒక 6 నెలలో 8 నెలలో ఒక 1 year మెయింటైన్ చేస్తూ వచ్చాడు అప్పులతోటి. ట్రాన్సాక్షన్ అయింది లక్కీగా అనుకుందాము. ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఒక 2 లక్షలు 1 లక్ష వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీరు పిలిచి ఇస్తే మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటాడు ఆ ఏజెంట్. తనకున్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ చూపించారు కదా, సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని వాళ్ళని మోసం చేయాలని చూస్తే అది 100% కరెక్ట్ కాదు. అన్నం తినండి, డబ్బులు తినకండి. టీఆర్ఎఫ్లోకి రావాలి, ఏజెంట్గా జాయిన్ అవ్వాలి అనుకునే యంగ్స్టర్స్కి ఏం చెప్తారు సార్? నేను టీఆర్ఎఫ్లోకి రావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటారండి, కానీ వచ్చే ముందు మీరు ఒకటి ఆలోచించుకోవాల్సింది ట్రాన్స్పరెన్సీ మైండ్ తోటే రండి టీఆర్ఎఫ్లోకి. సెకండ్ థాట్ తోటి రాకండి. సర్వీస్ ఓరియంటెడ్, మీలో సర్వీస్ ఓరియంటెడ్ అంటే నేను బాగున్నాను, నాతో పాటు మిగతా ఏజెంట్ కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్ ఉంటే టీఆర్ఎఫ్లోకి రండి. నేనే బాగుండాలి అనుకుంటే మాత్రం రాకండి.
మీ మీ ఏజెంట్లో టీఆర్ఎఫ్లో జాయిన్ అయిన తర్వాత ఎక్కడైనా ఈ 1 ఇయర్గా కానీ Okay. ఎక్కడైనా ఏజెంట్ ద్వారా మిస్టేక్ జరిగి Okay. అంటే అందరూ ఒకేలా ఉండరు కదా సార్. అవును, obviously. ఇప్పుడు వాళ్ళు కొన్ని ఎక్కడైనా డబుల్ గేమ్ ఆడి లేకపోతే రెండు అదే ప్రాపర్టీని ఇద్దరికో ఇక్కడ ఓకే అయిపోతుంది ఇంకొక చోట చూపించి అట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరిగితే మీ టీఆర్ఎఫ్ అనేది వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? క్లయింట్ వచ్చి చెప్తారు ఏమండి మాకు ఈ ప్రాపర్టీ చూపించారు బట్ కానీ మళ్ళీ వేరే వాళ్ళకి చూపించారు ఏదో సమ్ ఉంటాయి కదా ఇష్యూస్. మీరు అవును జరుగుతాయి, జరగవు అని నేను చెప్పను. బట్ ప్రస్తుతానికైతే మాకు అలాంటి కేసు జరగలేదు. అండ్ మీరు చెప్పే ఏదైతే పాయింట్ ఉందో వీటికి మేము చెప్పాం మీకు ఆల్రెడీ ట్రైనింగ్స్ ఇస్తామని చెప్పేసి. ఈ ట్రైనింగ్స్ వాళ్ళకి చాలా క్లియర్ కట్గా చెప్తాం మేము. సో చెప్పినప్పుడు అలాంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువ అండి. ఒకవేళ జరిగితే మాత్రం వాళ్ళని తప్పకుండా మేము ఇమీడియట్గా మెంబర్షిప్ నుంచి తీసేస్తాం, అసోసియేషన్ తీసేస్తాము. వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. లీగల్గా అయితే యాక్షన్ తీసుకుంటారు డెఫినెట్గా. సార్ ఈ టీఆర్ఎఫ్ ప్రపోజల్స్తో మీరు గవర్నమెంట్ కాంటాక్ట్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు మినిస్టర్స్ని కలిశారు, సీఎం గారిని కూడా కలవాలి అనే థాట్లో ఉన్నారు. మీరు కలిసి మీ ప్రపోజల్స్ వాళ్ళకి పెట్టిన తర్వాత వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకున్నారు కూడా మీ కార్యాచరణ ఏంటి? తెలంగాణ రియల్టర్స్ ఫోరం తెలంగాణలో ఉండే మొత్తం ఏజెంట్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మొత్తాన్ని ఏకం చేస్తుందండి. తప్పకుండా ముందుగా మేము ఇందాక చెప్పినట్లు రిక్వెస్ట్ చేస్తాము. దానికి స్పందించి మాకు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు న్యాయం జరిగేటట్టు చేస్తే ఓకే. లేకుంటే మాత్రం మేము తప్పకుండా ఒక మహాధర్నా అనేది నిర్వహిస్తాము. దాని ద్వారా ఆ మహాధర్నాలో రాష్ట్రంలో ఉన్న ప్రతి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ జరిగే ఒక SRO సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి. తప్పకుండా వాటిని ప్రతిస్తంభిస్తాం. అంటే మొత్తం కార్యకలాపాలని నిలిపించేస్తాం మేము. అందులో తప్పకుండా ఇదేం లేదు, మా కోరికలన్నీ నెరవేరాలి, మేము అడుగుతున్నది అన్నీ కూడా న్యాయబద్ధమైనవే. సో వాటి విషయంలో ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. ఓకే సార్, ఫైనల్లీ టీఆర్ఎఫ్లో మెంబర్షిప్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా కావాలి ఖచ్చితంగా అనేది మీ మెయిన్ ఎజెండా. ఇంకా ఈ టీఆర్ఎఫ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఎక్కువ మెంబర్స్ రావాలి, ట్రాన్స్పరెన్సీతో ఇది కూడా లీగలైజ్ కావాలి అని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి.